దేవుడి బిడ్డలు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. సమేషన్ పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ వందనాలు. నేను దేవుడు శిలువ మీద పలికిన రెండో మాట చెప్పాలనుకుంటున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం ఒకసారి ఎవరైనా తీశానండి. మనం మాట మీద ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వంచుకొని మూసుకోండి. తండ్రి బాబా ఇవాళ మీరు మా కోసం సిలువ త్యాగం చేశారైనా ఇసే తండ్రి బాబా మేము నిలబడి తండ్రి బాబా చెప్పేదిగా మళ్ళీ ధైర్యం తెచ్చుకోవాలైనా తండ్రి బాబా నేను వీటితో ఏం చెప్పాలని నాకు జ్ఞానం తెచ్చుకోవాలైనా తండ్రి బాబా నేను చెప్తుండగా వీటి మన చెప్పేది మాటలు కాకుండా సాయించుకోవాలైనా మీకు అర్థం తెచ్చుకోండి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండమని ఫస్ట్ మాట. ఇక్కడ రెండో మాట దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండమని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది రెండో మాట. ఇక నేడు అనగా ఈరోజు మీ ఇంటికి రక్షణ దినం వచ్చుచున్నది. ఇక్కడ దేవుడితో గొల్గోతా కొండ మీద దేవుడితో సిలువ ఇద్దరు దొంగలు వేశారు కదా. వాళ్ళు దొంగలను సిలువ ఎందుకు వేశారండి? వాళ్ళు ఎన్నో పాపాలు చేశారు, ఎన్నో నేరాలు చేశారు, హత్యలు చేశారు. అందుకే వాళ్ళకి సిలువ వేశారు. వాళ్ళకి సిలువ వేయడానికి వాళ్ళు సరైన వాళ్ళు. కానీ దేవుడు ఏం తప్పు చేయలేదు. ఏం తప్పు చేయకుండానే దేవుడు సిలువ వేశారు. ఇక్కడ దేవుడిని సిలువ ఎందుకు వేశారో ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా తీశారండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ దేవుడు ఏం తప్పు చేయకుండానే అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడండి. ఇలాగా జరుగుతుందని యెషయా గ్రంథం ముందుగానే తెలియపరిచింది. అలా తెలియపరిచిన ప్రకారమే ఇక్కడ దేవుడు అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. అందుకే దేవుడు సిలువ వేయబడ్డాడండి. ఇక్కడ దేవుడితో పాటు ఇద్దరు దొంగలు కూడా సిలువ వేశారు కదా. నేను వాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ దేవుడు ఎడం పక్క ఉన్న దొంగ పేరు నెస్టాస్ అండి. నెస్టాస్ అంటే శీలరాతి హృదయం, అంటే కఠినమైన హృదయం లేదా అణచబడిన వారు. ఈ నెస్టాస్ అనే ఈ దొంగ చాలా కఠినమైన వారండి. తన పేరు తగ్గట్టే ఉన్నాడు. ఇక్కడ కుడివైపు ఉన్న దొంగ పేరేమో డిస్మాస్ అండి. డిస్మాస్ అంటే అస్తమించుచున్న సూర్యుని వైపు లేదా ఆయన తేజస్సు వైపు తిరుగువాడు అంటారు. ఈ దొంగ కూడా తన పేరు బట్టే యేసుని తెలుసుకున్నారు. ఈ మొదటి దొంగ దేవుణ్ణి నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. కానీ రెండో దొంగ తను చేసిన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుణ్ణి దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగారండి. అందుకే మనం ఏం తప్పు చేసినా మనం దాన్ని పశ్చాత్తాపడి దేవుడిని అడగాలి. ఈ లోకంలో తప్పు చేయలేని మనిషి అంటే ఎవరూ లేరు. ప్రతి మనిషి తప్పు చేస్తారండి. మనం దాని పాపాన్ని ఒప్పుకొని మనం దేవుడిని అడిగితే దేవుడు మనం క్షమిస్తారు. ఇక్కడ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ మనం చాలా తప్పులు చేస్తామండి. తప్పులు చేసి ఎవరిదైనా చెప్తే వాళ్ళు మనల్ని అసహించుకుంటారు కదా, మనం చెప్పకూడదు వాళ్ళని అని చెప్పి మనం చాలా తప్పులు చేసినా దాచిపెడతాం. కానీ మనం అలా దాచిపెట్టకుండా అవి దేవుడితో చెప్పి మనం తప్పు ఒప్పుకొని మనం పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఇక్కడ మనం చాలా మంది అనుకుంటాము ఈ రెండో దొంగ బాప్తిసం తీసుకోలేదు కదా, బాప్తిసం తీసుకోకుండానే పరలోకం వెళ్ళిపోయాడు కదా, అందుకే మనం కూడా బాప్తిసం తీసుకోకుండానే పరలోక రాజ్యం వెళ్ళిపోవచ్చు అనుకుంటారండి. కానీ ఆ దొంగ సిలువ మీద ఉండగానే
తెలుసుకున్నాడు, నిజమైన దేవుడు అని అంగీకరించాడు. కాబట్టి ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడు అక్కడ. కానీ అక్కడ శిలువ మీద దిగి బాప్తిసం తీసుకునే సమయం దొంగకి లేదండి. అందుకే దొంగని దేవుడు రక్షించాడు. కానీ దేవుడు మనకి ఎంతో సమయం ఇచ్చాడండి బాప్తిసం తీసుకోవాలని. కానీ మనం ఎన్నో వాక్యాలు వింటాం, ఎన్నో సాక్ష్యాలు వింటాం, కానీ బాప్తిసం తీసుకోకుండా అలా ఉంటాం. అందుకే మనం బాప్తిసం తీసుకొని మారుమనసు పొందాలి. ఇక్కడ మొదటి దొంగలాగా కఠినమైన హృదయంతో ఉండకూడదు. ఇక్కడ యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం ఒకసారి ఎవరైనా తీసారండి. ఇక్కడ జలం అంటే కన్నీటి ప్రార్థన అండి, రాళ్ళు అంటే కఠినమైన హృదయం. మనం కన్నీటి ప్రార్థన